అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? మీరేం చేశారో మేమేం చేస్తున్నామో ప్రతి అంశంపై మాట్లాడదాం. కాళేశ్వరం ఈఎన్సీ అవినీతే 200 కోట్లు. ఒక్క 200 కోట్లేనా? ఈ కాళేశ్వరం ఈ ఈఎన్సీ పేరు ఎప్పుడైనా తెర మీదకి వచ్చిందా? కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని దోచుకునేది కేసీఆర్ ఫ్యామిలీ అని మనం 1,00,000 సార్లు చెప్పినాం. కేసీఆర్ ఫ్యామిలీకి ఏసీబీ నోటీసులు ఎందుకు పోలే? ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలే? అప్పర్ క్యాస్ట్ ఈజ్ అప్పర్ క్యాస్ట్. 1,00,000 కోట్ల రూపాయలు 200 కోట్లు పెద్ద చూపిస్తున్నారు. కేసీఆర్ కుటుంబం ఎంత సంపాదించిందో అంటుండే. ఎన్నడ పట్టుకుంటావు చెప్పు? నీ విద్యుత్ కొనుగోలు నివేదిక ఏమైంది? నీ కాళేశ్వరం నివేదిక ఏమైంది? నీ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం నివేదిక ఏమైపోయింది? మనం ఎన్ని కమిషన్లు వేసినాం? ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? మన ఫోన్ ట్యాపింగ్ ఏమైపోయింది? గొర్రెల స్కామ్ ఏమైపోయింది? ఎక్కడ కాంప్రమైజ్? మీరు ఇక్కడ మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆడ వేమ నరేందర్ రెడ్డి గారిని పెట్టుకొని ఆయన డీలింగ్ చేసుకొని ఆయన ఏనుకేసుకుంటుండు ముఖ్యమంత్రి. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్లా కనిపిస్తుందా? కేసీఆర్పై మంత్రులు పొంగులేటి సీతక్క, జూపల్లి, పొన్నం ధ్వజం. అయితే వీళ్ళు సరిపోరు వాస్తవానికి. ఇప్పుడు కేసీఆర్ సభకు వీళ్ళ వెయిట్ సరిపోదు. అసలు వీళ్ళని మంత్రులుగా చూస్తలేడు ఆయన. ఫస్ట్ భరాసా అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్కు ఏ ఒక్క విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని మంత్రులు విమర్శించారు. అధికారంపై కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, ఈ 3.5 ఏళ్లతో పాటు మరో 5 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కడుపులో అంతా విషం పెట్టుకుని ఎలకతుర్తి బహిరంగ సభలో కాంగ్రెస్పై అసత్య ప్రచారం చేశారని మండిపడతా ఉన్నారు. దొందే, రెండే, ఎవ్వరేం తక్కువేం కాదు. మీరు ప్రజలకు చెప్పినటువంటి మాటలు, చేసిన పనులు ఏమీ లేవు. ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో ఆయన చేసింది ఏమీ లేదు.